సో హాయ్ గైస్, చూస్తారు కదా మేమైతే చాలా రోజుల తర్వాత టీవీ కొందామని ఒక 1 year తర్వాత టీవీ కొంటున్నాం. సో ఇక్కడ మేము ఏంటంటే మనది ఆర్కే ఎలక్ట్రానిక్స్కి వచ్చాం. మావాడు బ్రూస్లీ చూసి మావాడి మా ఇంట్లో ఏ ఐటెం కొనాలన్నా నేను వీనికి అంటే సజెషన్ అయితే ఎలక్ట్రానిక్ ఫీల్డ్లో దగ్గర 30 years ఇండస్ట్రీ అదో డైలాగ్ ఉన్నట్టు. ఎన్ని ఇయర్స్ రాడు? 20 years 30 years కాదు కానీ 20 years ఎక్స్పీరియన్స్ అనమాట. సో అందుకనే చూస్తానికి వచ్చినాం. మావాడైతే ఒక 3 బ్రాండ్లు చెప్పిండు. ఒకటి సామ్సంగ్, ఒకటి ఎల్జీ. మేమైతే సోనీ అనుకున్నాం కానీ అది మా బడ్జెట్లో కాదు అది. సో చూద్దాం ఒకసారి. చలో లెట్స్ గో. మాతో పాటు మా పిల్లలు కూడా వచ్చారు, చూపిస్తాడు. మావాడైతే చాలా ఎగ్జైట్మెంట్ ఉన్నాడు. చెప్పా అని ఎడుంది కదా టీవీ మాది, పెట్టు ఒకసారి ఆన్ చేసి పెట్టు. అరే పిల్లలకి గేమ్స్ ఆడుకోనికి ఏమన్నా వస్తాయమ్మా మళ్ళా? ఇట్లా టీవీలో కూడా కూర్చున్నాం నాకు తెలియదుగా. షో మన రూమ్ మన ఏమో చిన్న చిన్న రూమ్లు, పెద్దది ఏం కదా అబ్బాయి. అదేమో చారణ కోటిలో బారణ మరి 10x10 రా మరి. ఇటు 10 ఉంటుందేమో అని ఇటు తక్కువ ఉంటుంది కదా. ఊపగా ఉంటుంది. ఇవన్నీ 4Kనే. ఎటుకెళ్ళి చూసినా ఇట్లా బ్లర్ కాదుగా ఫేస్, అంటే బొమ్మ మబ్బు కనిపించదుగా. బన్నీ ఏది కావాలరా మీకు? ఏది ఇక్కడ పెట్టు అని కరెక్ట్ ఇక్కడ పెట్టు, నువ్వు పైన పెట్టు. అదేనా? కిందిది కదరా పైది. ఇది ఏందిరా? మన భువనగిరిలో అయితే ఫస్ట్ వచ్చేసి ఆర్కేనే, తర్వాత ఇప్పుడు అదేంటి బజాజ్ పడ్డది. ఛానల్ అయిపోయింది. సామ్సంగ్ 43 inches దీని మోడల్ వచ్చి మాకు తెలియదు కానీ వీడికి తెలుసు. ఓకేనా పని. మావాడు చిన్న ఉన్నప్పుడు ఇలా ఫ్రిడ్జ్ కొన్నాం. ఏం కొన్నాం? ఫ్రిడ్జ్ కొన్నాం. టీవీ కూడా ఇలానే కొంటామా? సేమ్ మా ఫ్రిడ్జ్ ఇట్లనే ఉంటుంది కానీ వేరే ఫ్లవర్స్ ఉంటాయి కదా. వేరే ఫ్లవర్ ఉంటుంది. మొత్తానికి టీవీ కొనేసినాం. ఇదే టీవీ, ఈ టీవీ కొనేసినాం. ప్యాకింగ్ చేస్తారు జస్ట్ పైన. ఎంత కొన్నావు? ఎన్ని పైసలకి? నా దగ్గర పైసలు. నువ్వే చెప్పు పైసలు ఎంత చెప్తా. ఏమైనా చెప్పినావరా? ఇంకెందుకు ఏం చూసుకోవాలి? వీడియో అయిపోయింది ఇంకా. అదేం టీవీరా? అది ఇంతదేనా కనిపిస్తుంది కదా వీడు. రూపాయి తక్కువ అయితే మనకు మిగతా ఎల్జీతో కంపేర్ చేసుకుంటే సోనీతో కంపేర్ చేసుకుంటే ఏంటంటే సోనీ ఎల్జీ అనేది 5 సంవత్సరాల వరకు అప్డేట్ అవుతుంది సాఫ్ట్వేర్ అనేది. ఓకే. సోనీ సామ్సంగ్ వచ్చేసి 7 years OS అప్డేట్ ఉంటుంది. అంటే ఏమేమి ఫీచర్స్ ఉంటాయి అలా? అంటే డిస్ప్లే మనకు బ్లూటూత్ కనెక్ట్ అయితే, వైఫై కనెక్ట్ అయితే, ఫోన్ కనెక్ట్ అయిపోతుంది. 7 years OS అప్డేట్ వస్తుంది, డిజిటల్ ప్రాసెసర్ వస్తుంది, సెక్యూరిటీ నాబ్స్ వస్తాయి. ఓకే. మనకి ఇది ఉండదు అని ఏముండదు. ఇప్పుడున్న జనరేషన్ ప్రతి ఒక్కటి వస్తుంది. మామూలుగా గేమ్స్ వస్తాయా? గేమ్స్ కూడా వస్తాయి కానీ అది టీవీ కదా. మళ్ళీ వేరే మనం సాఫ్ట్వేర్ తీసుకోవాలి, ఎక్స్బూమ్ అవి తీసుకోవాలి. తీసుకున్నాక 3000 కనెక్ట్ మంచిగా మళ్ళీ సపోర్ట్ చేసే కానీ టీవీలో వాడుకుంటే బెటర్, ఎందుకంటే దాంట్లో ర్యామ్ రోమ్ ఎక్కువ ఉండదు. ఓకే. సో మొత్తం అయితే మాకైతే సామ్సంగ్ మోడల్ వచ్చేసి ఏది UU43U 8100 SOL XL మాకైతే ఇది అండగట్టేసారు. సో మావాడైతే హెచ్డిపిలో మాది ట్రాకింగ్ ఉంది, అది చెక్ చేస్తున్నారు. ఫైనాన్స్ ఎంత వస్తుంది సో అది చెక్ తీసుకొని వెళ్ళిపోతున్నాం అంతే. ఇత్రి వాడు చెంగడమే ఎట్లా ఆడుతుంది. టీవీలో గేమ్స్ రావాలి మంచిగా ఉంటుంది. కానీ గేమ్స్ రావంట, టీవీ లెక్కన వాడమన్నా. చూసినావా? రిమోట్ తో రాదు.
పిల్లాడు అట్లా ఆడి వెనకాల ఉన్న టీవీ కాదు ముంగట ఉన్న టీవీ. సో మా ఇంట్లో కూడా అసలు టీవీ ఎవరు ఎక్కువ వాడరు, అందుకనే ఎన్ని రోజులు కొనలేదు. యూట్యూబ్ చూసే టీవీ వస్తుంది చూస్తాం ఫోన్ లేదు. ఎందుకంటే ఇక టీవీ మ్యాండేటరీ ఇంట్లో కాబట్టి కొనాల్సి వస్తుంది. డాడీ నువ్వు పోయినప్పుడు వైఫై వస్తుందా? నేను పోయినప్పుడు వైఫై రాదు ఇక. ఇట్లా రా అట్లా కాదురా, వైఫై పెట్టిస్తారా డాడీ. వైఫై పెట్టిస్తావా? వైఫై పెట్టిస్తే వైట్ కలర్ అది పెట్టిస్తామా. ఎప్పుడు పెట్టిస్తా? ఇప్పుడు టీవీ అయిపోగానే నెక్స్ట్ అదే ఇక ప్రాసెస్ 1-2 days లో అయిపోతుంది. మళ్ళీ అప్పలో పెయిన్ తీసుకోవాలి. వాళ్ళకు మన పాత టీవీ ఉంది అది చూసుకోవాలి. టీవీ పెడతా ఇప్పుడు ఆ టీవీ అయిపోయినాక ప్యాక్ చేసి ఇంకేం సెల్ఫ్ మీద పెట్టేసారు, సజ్జ మీద పెట్టేసారు. ఇంకేమో డౌట్స్ ఉన్నాయి చెప్పి ఇక. ఆ టీవీ అమ్మేసి అయిపోతాయి. అమ్మేద్దాం ఇప్పుడు ఆంటీ అని కూడా పైసలు వస్తాయి. పైసలు వస్తాయి. అవురా అదర్ కొంటోడు ఉండాలి కదా పైసలు వస్తాయి. పాతింటికి వస్తాయి. పాత చేస్తే పైసలు వస్తాయి. ఏం కరెక్ట్ ఎక్కువ వస్తాయా? వస్తాయా? ఎక్కువ ఇయ్యడు. ఏం రావు. వాళ్ళు ఏదన్నా షాప్ పోయి ఆడ అమ్మేస్తే పైసలు వస్తాయి ఎక్కువ. ఎక్కువ పైసలు వస్తాయా? సరే చెప్పు మళ్ళా. అది అమ్మేస్తాడు ఇప్పుడు టీవీ ఎందుకు కొంటున్నావు నువ్వు అది చెప్పు. టీవీ ఎందుకు కావాలి నీకు? చూడండి అదే టీవీ ఇంట్లో ఉంది కదా మన టీవీ. దాంట్లో ఆడి బోర్ ఊకే యూట్యూబ్ చూడకుండా ఊకే అదే చూస్తున్నా. మరి ఇప్పుడు ఈ టీవీ వస్తే ఏముంది సేమే కదా. కాదు అలా ఊకే బ్రేకులు వస్తాయి. ఇలా 2 minutes ఊకనే బ్రేక్ వస్తుంది. సిమ్ అర్థం కాదు. మరి దీంట్లో కూడా అట్లా బ్రేక్ వస్తుంది కదా. ఎందుకు రాదు? యూట్యూబ్ లో కూడా యాడ్స్ వస్తాయి కదా. అంటే షార్ట్ వీడియోస్ చూస్తున్నా. షార్ట్స్ అయినా ఏదైనా అదే టీవీలు అంటేనే యాడ్స్ వస్తాయి, యూట్యూబ్ లో కూడా యాడ్స్ వస్తాయి. దేంట్లో యాడ్స్ అనేది కంపల్సరీ. వాళ్ళు థియేటర్లో ఎందుకు రావు? థియేటర్ లోనా? ఆ సినిమా థియేటర్ అది దాంట్లో ఇట్లా రాదు కదా 2 minutes ఎందుకు రాదు? ఇంకా 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 చెప్పు ఇంకెందుకు ఉంటుంది? ఇంకేం లేదు. 6271 6271. సో ఇట్లా ఉంటాయి లోపల, కింద అటు ఇటు పడ్డ కొంచెం ఏం కాదన్నమాట. What happened? Hello, that is fellow sitting on buffalo. బన్యాన్ గీస్తే మస్తు ఆడుకుంటు కొట్టే పని ఇరగొట్టి రెడీ కాసుకో ఇక ఆడుకోనికి. ఇదేంటిది? ఇదేరా టీవీ. ఆడుంది అది చూపి నీకు అందరికి. అది ఇది సేమా? ఇది సేమ్ సేమ్ కంపెనీ, సేమ్ సైజ్, సేమ్ రేటా? అంతే సేమ్. ఇప్పుడు ఇంటి తీసుకో రేపు పెడతారా? రేపు పెడతాడు వచ్చి అంకుల్. మళ్ళా వైఫై ఎవరు? మళ్ళా వైఫై అయిపోతుంది రేపు పెడితే మళ్ళీ వైఫై ఎట్లా వస్తుంది? వస్తుంది ఇక అది కూడా. అదే ఎట్లా వస్తుంది అంత ఇప్పుడు ఎట్లా వచ్చింది మనం ఎట్లా చూసినాం అట్లా వస్తుంది. ఇంత పెద్ద రాజు దర్గాయి రాజు. జరు సజ్జు పెట్టరా అది ఆన్ చేస్తుండే. రాజు 1-1. ఇది అట్టుకోండి. ఓకేనా?
దగ్గరే ఇక్కడ ఉంటాయి డ్యామేజ్లు ఉంటాయి, కార్నర్లో ఉంటాయి కదా. డ్యామేజ్ అయినా డిస్ప్లే మీద అవపడుతుంది. ఇప్పుడైతే మేము టీవీ అనేసినాం చూడు, తీసుకోతున్నాం. తీసుకుపోతున్నాం. బాయ్ బాయ్. బాయ్ బాయ్, టాటా, సీ యూ, చలో. గుడ్ నైట్.